హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్నానే. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శివాయ గురువే నమః. శివుణ్ణి అర్పించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరం, పువ్వులు, అగరవత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు. ఈ పూజ సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చేయమని చెప్పాడు. అర్చకుడు అర్చన పూర్తి చేసి కొబ్బరికాయని రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు. అప్పుడు భక్తులు శంభో శంకర అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు. తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్ళాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్ళకు అద్దుకున్నారు. తర్వాత పళ్ళాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపండ్లు ఉంచిన చోట పెట్టాడు. అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులు పడుతూ ఇలా మాట్లాడుకున్నాయి. నన్ను రెండుగా పగలగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు, నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా అని కొబ్బరికాయ అరటిపండుతో అంది. బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు. ఎందుకని? మనకు లభించిన ఈ గౌరవం, ప్రాధాన్యము ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది అంది అరటిపండు. ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి. విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణ కాంతంలో అవి కర్పూరం తనను దగ్ధం చేసుకుని భక్తుల దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకోనడం వలననే దానికి అంతట గౌరవ మర్యాదలు లభించాయని తేల్చుకున్నాయి. తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకుంటారో వారినే స్మరిస్తూ లగిస్తారు. యోగం అంటే ఏమిటన్న దానికి ఒక మహాత్ముడు ఇలా వివరణ ఇచ్చాడు. ఊరికే పాటుపడడమే యోగం. శ్రేష్ఠత్వానికి గీటురాయ త్యాగమే. అది వ్యక్తిమాతృని ఉన్నతిని గవిస్తుంది, సమాజాన్ని ఉద్ధరిస్తుంది. తక్కిన సాధనల కన్నా త్యాగం మనిషిని భగవంతుని వద్దకు సత్వరమే తీసుకుపోతుంది. నిష్కామ బుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అతడు అంత ఆధ్యాత్మికపరుడు, శివ సాన్నిధ్యం పొందినవాడు అవుతాడు. అతడు విద్యావంతుడైనా లేక నిర్లక్ష్యకు అయినా శివునికి ఇతరుల కన్నా దగ్గరైన వాడే. అతడికి సంగతి తెలుసుండవచ్చు, తెలియకపోవచ్చు అని స్వామి వివేకానంద రామేశ్వర ఆలయ సందర్శన సమయంలో చేసిన ప్రసంగంలో చెప్పారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.